హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టివిస్ట్ రమేష్. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ఒక విషయం పట్ల మీ అందరి ముందుకి కెమెరా ముందుకు వచ్చి చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికి తెలిసిందే మనం ఏ వర్క్ చేస్తామో. యాక్చువల్లీ మెడికల్ ఫీల్డ్‌లో చాలా ఎక్కువగా జరుగుతున్న సమస్య ఏంటంటే మెయిన్‌లీ గ్రామాల్లో అదే విలేజెస్‌లో నేను చూసాను చాలా మందికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఈవెన్ ఒక గైనకాలజీ ఇష్యూ వచ్చినా, ఒక జనరల్ సర్జరీ తరపు నుంచి ఇష్యూ వచ్చినా, అదే ఒక ఆర్థోపెడిక్ ఇష్యూ వచ్చినా, ఈవెన్ ఏ ఇష్యూ వచ్చినా కూడా మీకు లోకల్‌లో అవైలబుల్ ఉన్నటువంటి మెడికల్ స్పెషలిస్ట్‌నే మీరు సంప్రదిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు సరైన ట్రీట్మెంట్ అందక, దానివల్ల మీకు ఒకటి డబ్బుల రూపంలో మీకు వేస్ట్ అవుతుంది. తర్వాత ట్రీట్మెంట్ లేట్ అవ్వడం వల్ల మీకు అది క్రిటికల్‌గా తయారైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, అలా కాకుండా మీకున్న దగ్గర ఉన్నటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ గాని, లేకుంటే అదే మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో మెడికల్ సంబంధించి వాళ్ళకి మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు గుడ్ అడ్వైస్ చేస్తారు. లేకుంటే మాలాంటి వ్యక్తులతో మీరు ఛానల్ ద్వారాగానే మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము మీకు గుడ్ అడ్వైస్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విలేజ్ కల్చర్‌లో ఏం జరుగుతుందంటే నేను చూసేది ఏంటంటే, నేను ఇప్పుడు ఎప్పుడైనా లీవ్‌లో మన ఏరియాకి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్‌కి కాలుకి ఇంజ్యూర్ అయింది. కాలుకి ఇంజ్యూర్ అయితే అది సర్జికల్ ఇష్యూ అది యాక్చువల్‌గా. దాన్ని జనరల్ సర్జన్ చూడాలి. కానీ ఏం చేస్తున్నారు, దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన జస్ట్ అలా చూస్తున్నాడు. ఓకే, ఇదేం కాదు, మన మెడిసిన్ ఇచ్చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చేసి పంపించేస్తారు. యాక్చువల్లీ ఏదైనా సర్జికల్ ఇష్యూస్ కానీ, ఒక బోన్ ఇంజరీస్ ఇష్యూస్ కానీ ఏవైనా వస్తే సర్టెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఒక సరైన ప్రిస్క్రిప్షన్ రాసి ట్రీట్మెంట్ చేసి దానికి డ్రెస్సింగ్ అని, సూచరింగ్ అని, లేకుంటే ఏమైనా ప్లేట్స్ అమర్చడం కానీ చేస్తారు. అలానే కొన్ని సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ ఉంటాయి. అంటే ఆంకాలజీ కానీ, కార్డియాలజీ కానీ, వాస్కులర్ కానీ, ఇలా కొన్ని జిఐ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఉంటాయి. వీటి గురించి కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు మీకు ఒకటి సరైన అడ్వైస్ చేయొచ్చు కొంతమంది. కానీ కొంతమంది అడ్వైస్ చేయడం టైం పడుతుంది. ఏం చేస్తారంటే మెడికల్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది ఈ రోజుల్లో. సో, మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని అలా అలా చేయకుండా ఇక నుంచి మీరు రాబోయే రోజుల్లో ఒక అవేర్‌నెస్ అవ్వండి. ఈ రోజుల్లో మనకు చాలా గూగుల్‌లో గాని, మీరు యూట్యూబ్‌లో గాని చాట్ జీపీటీ అని ఒక యాప్ వచ్చింది. అందులో గాని మీరు చాలా వాటిలో మీకున్న సమస్య మీరు అక్కడ అడగండి. మీరు అడిగిన వెంటనే అది మీకు చెప్తుంది. గూగుల్ జెమినీ గాని ఇట్లాంటి చాలా వాటిని మీరు ఉపయోగించుకొని మీ నాలెడ్జ్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అనవసరంగా లేనిపోయిన వాటికి మీరు చిన్న చిన్న వాటికి కూడా మీరు పెద్ద క్రిటికల్‌గా చేసుకుని దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లొద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే నా ఛానెల్‌లో మీరు యాక్టివ్ స్టార్ రమేష్ అనే ఛానెల్ అనేది యూట్యూబ్‌లో ఉంటుంది. దాని ద్వారా కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినా కూడా నేను మీకు మంచి అడ్వైస్ చేస్తాను. నాలానే ఎంతో మంది మెడికల్ ఛానెల్స్ ఓపెన్ చేసున్నారు. వాళ్ళని కూడా అడగొచ్చు. బట్ ఇక నుంచైనా మీరు మారి మీ యొక్క ట్రీట్మెంట్ మంచిగా చేసుకొని ఎటువంటి ఒడిదుడుకు లేకుండా మీ జీవితం కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.